మొట్టమొదటిగా నేను జాషువా బ్రదర్ గారు, శ్రావణ్ సిస్టర్ గారు నాకు ఏ విధంగా పరిచయం ఏంటంటే, నేను ఒక హాస్పిటల్ పని మీద, మాది మంచిర్యాల డిస్టిక్ రామకృష్ణాపూర్. నేను ఒక హాస్పిటల్ పని మీద ఒక డాక్టర్ గారిని కలవడానికి మంచిర్యాలలో వెళ్తున్నాను. ఆటోలలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను. ఆ టైంలో నేను ఎక్కువ వాట్సాప్లో వచ్చే మెసేజ్లు వినడానికి ఇష్టపడతాంట. శ్రావణ్ సిస్టర్ గారు ఒక మెసేజ్, ఉదయకాలం లేచిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏంటి అనే మెసేజ్ ఇస్తున్నారు. వెంటనే ఆ యొక్క మెసేజ్ విని నేను చాలా ఇన్స్పైర్ అయినా. చక్కగా చెప్పారు 5 విషయాలు అని. హాస్పిటల్కి చేరేంత వరకు అదే ఆటోలో కూర్చొని ఆ మెసేజ్ వింటూనే ఉన్నాను. ఆ వాక్యము నన్ను ఎంతగానో బలపరచబడ్డది. ఆ యొక్క మెసేజ్ ద్వారా నేను బలపరచబడ్డా. వెంటనే అక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో కూర్చున్నాక ఆ నంబర్ మెల్లగా చూసుకొని కాల్ చేశాను. కాల్ చేస్తే జాషువా గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. నా పేరు ఇట్లా జాషువా గారండి, శ్రావణి జాషువా గారు అని చెప్పారు. ఓకే, చక్కగా మెసేజ్ చెప్పారండి సిస్టర్ గారు, చాలా వందనాలు అని చెప్పిన. తర్వాత జాషువా గారిని అడిగాను, పాస్టర్ గారు ఇంకా మీరు చెప్పినటువంటి మెసేజ్లు ఏమైనా ఉంటే పంపించండి, నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ అని ఒక వాట్సాప్ నెంబర్ పంపించాను. వెంటనే జాషువా గారు తను చెప్పినటువంటి మెసేజ్లు మనకు నాకు నా వాట్సాప్ మెంబర్కి పంపించాడు. వెంటనే ఆ మెసేజ్ చూసిన తర్వాత చాలా చక్కగా ఆసక్తికరంగా ఉన్నాయి, స్పిరిచువల్గా ఉన్నాయి, ఆత్మీయకంగా ఉన్నాయి. వెంటనే ఇంకోటి, అభ్యంతరాలు రాకుండా మానవు, కానీ అభ్యంతరాలలో వచ్చినప్పుడు మనం ఏ రీతిగా జీవించాలనే విషయము చక్కగా జాషువా బ్రదర్ గారు చక్కగా చెప్పారు వర్తమానము. అదే రీతిగా ఉదయకాలం స్తుతి కూడా చాలా చక్కగా దేవుని స్తుతిస్తున్నారు. ఉదయకాలం ఎంతో చక్కగా దేవుని స్తుతించడం, దేవుని ద్వారా దేవుడు మహిమపరచబడడం, వారు బ్లెస్ అవ్వడం. ఈరోజు నేను వారిని స్వయంగా కలవడానికి స్తుతిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిదో తెలియపరచబడ్డది నాకు. స్తుతి చేయడం ద్వారా ఏం జరుగుతుంది? స్తుతి చేస్తే మన పరిస్థితులు మార్చబడతాయి, మన ఆలోచన మీద మార్చబడతాయి, శత్రువుల మీద విజయము, అన్నిటి మీద మనకు విజయం రావాలంటే స్తుతి చేయడమే ముఖ్య కారణం అని చెప్పి జాషువా గారు చెప్పారు. ఈరోజు నేను అతన్ని స్వయంగా కలవడానికి వచ్చాను పాస్టర్ గారిని. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి బ్రదర్ మంచిర్యాల నుంచి కలవటానికి వచ్చారు, చాలా విషయాలు అడిగారు, కొన్ని డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకున్నారు. మరి చక్కగా అనుభవాన్ని పంచుకుంటానంటే ఈ యొక్క సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.